డంపింగ్ యార్డ్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, నగరంలో ఏ చిన్న సమస్యలున్నా కూడా అన్ని పరిష్కరిస్తానని చెప్పిన విధంగా 17 నెలల్లో ఎన్నో సంవత్సరాలుగా రుద్రంపేట బైపాస్ రోడ్ అయితేనేమి, రామ్నగర్ శ్రీనగర్ రోడ్ అయితేనేమి, అలాగే నారాయణపురంలో బ్రిడ్జి అయితేనేమి, సూర్యనగర్ రోడ్ అయితేనేమి, వేణుగోపాల్ నగర్ అయితేనేమి, అన్నీ కూడా ఎలక్షన్లో చెప్పినవి చెప్పనివి కూడా 17 నెలల్లో చేశాం. కాబట్టి రాబో మున్సిపల్ ఎన్నికల్లో ఈ అభివృద్ధిని 17 నెలల్లో చూపినవన్నీ కూడా మనం చెప్పి రేపు జరగబోయే 50 డివిజన్లకి 50 కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే మనం గెలిచామో 164 స్థానాలు కూటమిలో, అలాగే ఇక్కడ 50-50కి గెలవాలా. 4 పంచాయతీలు 12 ఎంపీటీసీలు అలాగే జెడ్పీటీసీ కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా మీరంతా కూడా పనిచేయాలి. ముఖ్యంగా వేదిక పోయినటువంటి కోఆర్డినేటర్ నారాయణ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులకి, ఎమ్మెల్యే గారికి, అబ్జర్వర్ గారికి ఒకటే చెప్పేది, దశాబ్దాల కాలం నుంచి పార్టీలో పనిచేసే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జెండా మోసే కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తుంది పార్టీ. దానికి నిదర్శనం ఇదే పైన వేదిక పైన 5 నుంచి 6 మంది డైరెక్టర్లు, చైర్మన్ల పదవులు ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరికీ పదవులు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి అదేవిధంగా జోనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే గారు కూడా సిఫారసు చేయాలి. అందరికీ పదవులు వస్తాయి. అదేవిధంగా రేపు 50 డివిజన్లో 50 మంది కార్పొరేటర్లు అవుతారు, 4 పంచాయతీల్లో 12 మంది ఎంపీటీసీలు అవుతారు. అలాగే అందరికీ పదవులు వస్తాయి. కాబట్టి ఒక్కొక్క రాష్ట్ర కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, నగర కమిటీలో కానీ అందరికీ సముచిత స్థానం వస్తుంది, కల్పిస్తారు. కాబట్టి మనం ఏదైనా ఉంటే 4 గోడల మధ్య ఎమ్మెల్యే గారితో కానీ పార్టీ నాయకులతో మాట్లాడుకోవాలి. కానీ పదవుల గురించి ఎప్పుడు కూడా పార్టీని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఎవరు కూడా చేయకూడదు. ఎందుకంటే ఒకరిని చేసి ఇంకోరు అవుతారు. మన ఎలక్షన్స్లో ఎంతమంది పనిచేశారు అందరికీ తెలుసు. అందరూ సమిష్టిగా పనిచేసింటేనే 23,023 ఓట్లతో మెజార్టీలో గెలిచాం. అనంతపురంలో 40 సంవత్సరాలని చెప్పుకునే ఒక వృద్ధుని మనమంతా కూడా చిత్తుతో ఓడించాం. ఈ జిల్లాలో 7 నియోజకవర్గాలకి 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు, అలాగే హిందూపూర్ పార్లమెంటు కూడా మన జోనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు జెండాలు ఎగరేశాం. రేపు 63 మండలాల్లో జెడ్పీటీసీలు, 63 మండలాల్లో ఎంపీపీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కైసం చేసుకునే విధంగా చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మీకు అందరికీ ధన్యవాదాలు. మరొకసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న క్లస్టర్లకు, యూనిట్లకు, బూత్ ఇన్ఛార్జీలకు అందరికీ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.